గోదావరి తీరం సకల పుణ్యక్షేత్రాల సమాహారం, ఆధ్యాత్మిక వైభవానికి ఆలవాలం. వేదభూమిగా విరాజిల్లుతున్న ఈ భారతదేశంలో పశ్చిమ గోదావరి తీరంలో ఉన్న తిమ్మరాజుపాలెం అనే గ్రామం సాక్షాత్తు శక్తి స్వరూపిణి, భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ కోట సత్తెమ్మ తల్లి అమ్మవారు కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ అమ్మవారు శంఖచక్ర అభయహస్త యజ్ఞోపవేత ధారిణిగా, త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ కోట సత్తెమ్మ తల్లి అమ్మవారు దర్శనమిస్తారు. ఏకశిలా స్వయంభూగా దర్శనమిచ్చే అమ్మవారిని అంబా సృష్టి వినాశ పాలనకరి, ఆర్యావి సంశోభిత గాయత్రి, ప్రణవాక్షరామృత రసః పూర్ణానుసంధీక అంటూ ప్రణమిల్లే భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్నది శ్రీ కోట సత్తెమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారిని సౌభాగ్య సంతాన ప్రదాయినిగా కొలిచి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉంది. ఏకశిలా రూపధారి అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలం నాటికి చెందినదిగా ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుని నిర్వంధ్యపురంగా పిలుస్తూ ఉండేవారు. అటువంటి నిర్వంధ్యపురాన్ని వీరభద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వీరభద్రుడి కోటలో ఈ అమ్మవారే శక్తి స్వరూపిణిగా పూజలందుకునేవారు అని ప్రతీతి. కాలక్రమేణా కోట శిథిలమై అమ్మవారి విగ్రహం కనుమరుగయింది. ఇలా అమ్మవారు 1934వ సంవత్సరం తిమ్మరాజుపాలెంలోని దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారి పొలంలో దున్నుతుండగా అమ్మవారి విగ్రహం కనపడింది. తరువాత శాస్త్రి గారి కలలో కనిపించి ఆలయం నిర్మాణానికి ఆదేశించడం జరిగింది. ఆలయం నిర్మించిన నాటి నుండి మార్గశిర పౌర్ణమి నాడు తిరునాళ్లు జరిపిస్తూ ఉండేవారు. తరువాత రామ్మూర్తి శాస్త్రి గారి కుమారులు గోపాలకృష్ణ శాస్త్రి గారు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఇప్పుడు వీరి కుమారులు రామసుబ్బరాయ శాస్త్రి గారు ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి మరియు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారికి క్షేత్రపాలకుడిగా పంచముఖ ఆంజనేయ స్వామివారు పూజలందుకుంటున్నారు. శ్రీ అంజనాగర్భ సంజాత శ్రీకేసరి పుణ్యఫలదాత మాల్యవంత శృంగరంగాటవీ మధ్య సంస్థాత. ఇక్కడ మహిమాన్వితమైన అమ్మవారి గర్భాలయమునకు నైరుతి వైపున సంతాన వృక్షం ఉంది. సంతానం లేని దంపతులు ముందుగా అమ్మవారికి ఎర్రని వస్త్రం, పూర్తిగా పండిన 2 అరటి పండ్లను సమర్పించి అనంతరం ఒక అరటి పండుని ఎర్రని వస్త్రంలో ఉంచి ఊయల కట్టి, అమ్మా పండు కడుతున్నాను, పండంటి బిడ్డని ప్రసాదించమని ప్రార్థిస్తారు.
అమ్మవారి కరుణతో బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధికి తీసుకుని వచ్చి పేరు పెట్టుకోవడం, నగదు, పటిక బెల్లంతో తులాభారం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కనుకనే ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు ప్రతి కుటుంబంలో కోట సత్తెమ్మ, కోట సత్యనారాయణ పేర్లు తప్పనిసరిగా పెట్టుకోవడం ఇక్కడ విశేషం. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులలో ప్రత్యేక పూజలు, డిసెంబరు నెలలో మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముత్తైదువులతో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి వివిధ గ్రామాల నుండి వచ్చిన ముత్తైదువులకు దేవస్థానం ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డు ప్రసాదాలని అందిస్తారు. అంతియే కాక ప్రతిరోజు భక్తులకు శాశ్వత అన్నదాన ట్రస్ట్ ద్వారా అన్న వితరణ చేస్తూ భక్తుల సౌకర్యార్థం 65 గదులతో వసతి కల్పిస్తున్నారు. ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం 5 నుండి 6 లక్షల భక్తులు వస్తూ ఉండటం విశేషం. ప్రతి ఆది, మంగళవారాలలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. నిడదవోలు దగ్గర ఉన్న తిమ్మరాజుపాలెంలో కొలువు తీరిన శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవాలయం నిడదవోలుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మవారు దేవాలయానికి రాజమండ్రి నుండి ధవళేశ్వరం మీదుగా విద్యేశ్వరం నుండి చేరుకోవచ్చు. రాజమండ్రికి కేవలం 26 కిలోమీటర్ల దూరంలోని తాడేపల్లిగూడెమునకు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. రండి, అమ్మవారిని దర్శించండి, తరించండి. సర్వే జనాః సుఖినో భవంతు.